అది కొన్ని రోజుల కిందటి మాట. ఒకరోజు ఒక చీమ దోరగా పండిన పండును తినడానికి చెట్టుపైకి ఎక్కింది. హఠాత్తుగా అక్కడి నుండి కింద ఉన్న నీటిలో పడిపోయింది. కాపాడండి, కాపాడండి, నేను మునిగిపోతున్నాను, ఎవరైనా ఉంటే కాపాడండి. ఆ చెరువు నీరు తాగడానికి అక్కడికి వచ్చిన పావురం చీమ అరుపులు విన్నది. మునిగిపోతున్న చీమను చూసింది. పావురం చీమను రక్షించడానికి ఒక ఆకును వేసింది. చీమ ఆ ఆకుపై ఎక్కి అలా అలా ఒడ్డుకు చేరుకుంది. చీమ పావురాన్ని చూసి సంతోషపడింది. చీమ తన మనసులో పావురానికి ధన్యవాదాలు చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం వేళ ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతడికి వేటాడడం కోసం ఏమీ దొరకడం లేదు. నిరుత్సాహంగా నడుస్తున్నాడు. అతడు పావురాన్ని చూశాడు. ఆహా, ఎంత అందమైన పావురం! నేను ఎలాగైనా ఈ పావురాన్ని వేటాడాలి. ఆ పావురం నన్ను చూడలేదు కాబట్టి నా పని సులభమవుతుంది. పైగా నాకు ఉదయం నుండి ఏ పక్షి కూడా దొరకడం లేదు. చీమ ఆ వేటగాడిని చూసింది. నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు, ఎలాగైనా కాపాడాలి అనుకుంది. వేటగాడు పావురం మీద బాణం గురిపెట్టాడు. అప్పుడు చీమ వేటగాడి కాలుకి కుట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గురి తప్పింది. పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది. చీమ తన మిత్రుణ్ణి కాపాడి చాలా సంతోషించింది. చీమ పావురం మంచి మిత్రులయ్యారు.